నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మహేష్. నమస్తే, నేను మారుతీరాన్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తుంది. రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమన్న మంత్రి సబిత. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. శంషాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. వైఎస్ఆర్ పంటల బీమా పథకంతో జగన్ మరో ముందడుగు. 9,48,000 మంది రైతులకు 1,252,00,000 బీమా పరిహారం. కర్ణాటక శాసన మండలిలో గందరగోళం. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ. నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, ఒకరికి తీవ్ర గాయాలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల పర్యటనకు వెళుతూ మార్గ మధ్యలో మంత్రి దేవరంపల్లి గ్రామంలో కూరగాయలు అమ్ముతున్న రైతులతో ఆమె ముచ్చటించారు. పొలాల్లో పండించిన కూరగాయలను రోడ్లపై అమ్ముతుండటంతో నగరం వైపు వెళ్లే వాహనదారులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారని మంత్రికి రైతులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తోందని, ఈ నెల 27న రైతు బంధు డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 24 ఎకరాల మన పొలం ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంషాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శంషాబాద్ మున్సిపాలిటీలో తడి, పొడి, చెత్త వేరు చేసేందుకు ఒక జెట్టింగ్ మిషన్, 8 స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబెర్ అలీ, చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు అశోక్, తోకల విజయలక్ష్మి, రేఖా గుప్తా, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆయుష్మంతం కరోతుమాన్ చంద్రాభాం లక్ష్మీమేషానాం సూర్య. నమస్కారం చేసుకోండి. కొంచెం కొంచెం ఎంకరేజ్ జరగండి. ఊర్లో చెత్త ఉండదు, డబ్బులు వస్తాయి, ఆటోని కూడా ఇక్కడే వస్తుంది అన్నట్టు. ఇంట్రెస్ట్ శంషాబాద్ మున్సిపాలిటీలో ఎంతో సంతోషంతో ఈరోజు వైకుంఠ గ్రామం మన రోడ్ ఎడల్పు ఆటోలు, లారీలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా, పత్రికా మిత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, కేటీఆర్తో కూడా మాట్లాడుతున్నాం. అది ఆన్లైన్లో కొద్దిగా పనిచేసి తొందరనే కొద్దిగా ఏదే కానీ అప్పుడే కావాలంటే ప్రజలు కూడా అప్పుడే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వైఎస్ఆర్ పంట బీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సీఎం జగన్ బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9,48,000 మంది రైతులకు దాదాపు 1,25,00,000 బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ పంటల బీమా పథకంతో మరో అడుగు ముందుకు వేశామని సీఎం జగన్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నామని పేర్కొన్నారు. పంటని పరిస్థితులు ఉన్నప్పుడు కరువుల వల్ల, వర్షాల వల్ల, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులు కూడా అండగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎంత మనసు పెడతా ఉంది అన్నదానికి నిదర్శనం ఈరోజు రైతులకు ఇస్తా ఉన్న ఈ పంట బీమా పరిహారం ఉదాహరణని. రైతులు ఆసక్తి చూపే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్పు రావాలి, ఖచ్చితంగా బీమా సొమ్మును సరైన సమయంలో రైతులకు అందించాలన్న ఆపత్రయం దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. గెలిచిన తర్వాత ఎవరు కూడా ఆ ఇన్సూరెన్స్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని చైర్మన్పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మండల చైర్మన్ కాంగ్రెస్ సభ్యులు కుర్చీ నుంచి లాగేశారు. జేడీఎస్ సభ్యుడు ధర్మగౌడ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. బీజేపీ జేడీఎస్ పార్టీలు కలిసి అక్రమంగా డిప్యూటీ చైర్మన్ స్థానంలో ధర్మగౌడను కూర్చోబెట్టారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. సభ అదుపులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. తప్పును సరిదిద్దేందుకు తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఫసల్ బీమా కింద ప్రీమియం చెల్లించిన రైతులకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వాటాలను కంపెనీలకు చెల్లించకపోవడమేనని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్తు సుజాత అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల మాజీ మంత్రి నివాసంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఫసల్ బీమా కింద రైతులు 2018, 19, 2019, 20 2 సంవత్సరాలకు గాను ప్రీమియం చెల్లించలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నట్లు ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్తు సుజాత పేర్కొన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి మేం గొప్ప అంటే మేం గొప్ప అనే విధంగా ఒకరి మీద ఒకరు నిందలేసుకొని తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రైతుల గురించి ఆలోచిస్తలేరన్నటువంటి మాట వాస్తవం. కేవలం రైతులకు మాట చెప్పి మేము రైతుల ప్రభుత్వం చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల్ని ఆదుకోవాలన్నటువంటి సంకల్పం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, ఆదిలాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారి ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఒప్పించి వాటాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత వారిది. ఈరోజు మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ ప్రభుత్వ వాటాల్ని చెల్లించి మీరు రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడండి. కానీ కేవలం రైతులకు మాటలు చెప్పి ఎన్నికల సందర్భంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. కనీసం రైతులు చెల్లించినటువంటి వాటాకు మీ వంతు వాటాగా చెల్లించి బీమా ఇవ్వమని చెప్తే అది కూడా కాకుండా కేవలం మాటలకు పర్మిషన్ 15 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మేము ఈ రోజు ఆదిలాబాద్ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు పత్తి కానీ, సోయా కానీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ పండిస్తారు.
ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతులు ఎక్కువ బీమా కట్టడం జరిగింది. కాబట్టి రైతులందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులకు కానీ మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు మీరు నిలదీయండి. మన వంతుగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం నిలబడినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గతంలో కూడా ఏ హామీ ఇవ్వకపోయినా కూడా రుణమాఫీని చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రోజు కూడా రైతులు చెల్లించినటువంటి వాటాకు ప్రభుత్వాలు వాటా చెల్లించే విధంగా రైతుల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది? దాదాపు ఒక ఎకరానికి 17,000 రూపాయలు ప్రతి రైతుకు వస్తుంది. 10,000 రూపాయలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 20న టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువజన సదస్సును విజయవంతం చేయాలని యువజన నేత శీలం స్వామి పిలుపునిచ్చారు. యూత్ విభాగం మనోహర్ మండలంలోని అన్ని గ్రామాల యూత్ సభ్యులతో సమావేశం కావాలన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భరత్ నరసింహారెడ్డి, సాయి, తెరాస యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో ఈ నెల 20వ తేదీన గంగారాజమణి గార్డెన్లో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తం నిన్నటి నుండి అన్ని గ్రామాలను తిరుగుతూ అక్కడ ఉండేటువంటి యువతను, అక్కడ ఉండేటువంటి సర్పంచులను, అక్కడ ఉండేటువంటి మా గ్రామ దేశానికి యువతనే వెన్నుముక. అలాంటిది విద్యార్థి విభాగం, యువత విభాగం వీళ్ళందరూ కలిసి ఒక 500 సుమారుగా 400 నుండి 500 విద్యార్థి విభాగం, యువత టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వంతో రేపటి భవిష్యత్తు కోసం ఒక ఉన్నతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గోపాలరావు గారికి, గంగమ్మ శరత్రావు గారికి, అసోసియేట్ డైరెక్టర్ గారికి, డెప్యూటీస్ భవిష్యత్తులో ఈ పార్టీని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేటువంటి మా యువత సంకల్పం మేరకు చేస్తున్నాం. మా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 20వ తారీఖు ఆదివారం రోజు ముస్తాబాద్లో యువజన సదస్సును నిర్వహించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వారి యొక్క ఆలోచన మేరకు మేమందరం కూడా యువకులము యువజన సంఘానికి సంబంధించినటువంటి యూత్లో అందరం కూడా సభ్యులం వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి మా యూత్ కమిటీలను కలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదించుకుంటూ 20వ తారీఖు జరిగేటువంటి సదస్సును విజయవంతం చేయాలని చెప్పి అన్ని గ్రామాలు, మండలంలోని అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా యువత మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు, టీఆర్ఎస్ వైపే ఉంది. టీఆర్ఎస్లో పెద్ద మొత్తంలో కూడా యువత అందరూ కూడా సమాయత్తమై ఈ యొక్క కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధితో యువత మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని చెప్పేసి ఈరోజు గ్రామాలలో తిరిగితే కూడా మాకు అర్థమవుతా ఉంది. రానున్న రోజుల్లో కూడా పెద్ద మొత్తంలో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ మా యొక్క పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి మొత్తం కూడా అందరం కూడా సమాయత్తం చేసి ఈరోజు పెద్ద మొత్తంలో ముస్తాబాద్ మండలం నుంచి జిల్లా స్థాయిలో కూడా నాయకత్వాన్ని తీసుకుపోతామని చెప్పి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలోని అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణలో నిజాం నిరంకుశ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఉద్యోగుల పాలిట ఇలా కల్వకుంట కుటుంబం ఒక తెలంగాణ ద్రోహి కుటుంబంగా ఈరోజు తెలంగాణ మిగిలిపోతుంది. 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్నటువంటి తెలంగాణను ఈరోజు సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ మరణించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. ఈ చెప్పుకుంటా పోతే చాంతాడంతుంది, వాళ్ళు చేసేదో మొలతాడంత కూడా లేదు. ఈరోజు
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఖమ్మం జిల్లా శాఖ ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నా కార్యక్రమానికి ముఖ్యాంశాలు ఏంటంటే ఎజెండా ఒకటి, నిరుద్యోగ వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, అదేవిధంగా కరోనా సమయంలో ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్లు అనేక రకాల ఇబ్బంది పడ్డారు. కనీస గౌరవ వేతనం లేకుండా ప్రైవేట్ యాజమాన్యాలు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 9 నెలల సంబంధించిన గౌరవ వేతనాన్ని వాళ్ళు చెల్లించాలి. ఎందుకంటే జీవో నెంబర్ 1 1994లో ఏర్పాటు చేసిన జీవో ఏంటంటే ఆ జీవో ముఖ్యాంశాలు ఏంటంటే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కురావుపేటలో వేమలవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నిరసన చేపట్టారు. చందుర్తికి రహదారి నిర్మాణంకు భూమి పూజ చేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పనులు చేపట్టలేదని ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్కు వేములవాడ నియోజకవర్గ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఇంకా పనులు ప్రారంభించలేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి, విజయ్, ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మోత్కురావుపేట గ్రామంలో చందుర్తి మోత్కురావుపేట శిలాఫలకం వేసి ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తున్నందున ఈ పనులు ఇప్పటికి ప్రారంభించినందున కాంగ్రెస్ పార్టీ తరఫున పనులను ప్రారంభించాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్నారో 9 నెలలు 10 నెలలు అవుతుంది, మీరు కానస్తలేరు. ఇట్లాంటి పనులన్నీ ఇంకా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చాలా ఉన్నాయి, మీరు పట్టించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోత్కురావుపేట గ్రామంలో మోత్కురావుపేట చందుర్తి రోడ్డు పనులు తాత్కాలికంగా కొంతవరకు ఈరోజు నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదిశీన గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తలకు, నాయకులకు మోత్కురావుపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. అయితే ఈ మోత్కురావుపేట చందుర్తి రోడ్డు నిర్మాణం కొరకు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మొదటి నుంచి కూడా మనము బయటికి రిలీజ్ చేస్తూ సంబరాలు చేసి సందర్భాలు చాలా ఉన్నాయి. 2016లో దీన్ని R&Bలో కలిపినందుకు కూడా మోత్కురావుపేట నుండి మేడిపల్లి వరకు కూడా సంబరాలు చేసుకున్నారు. 2016 తర్వాత 2016 తర్వాత ప్రొసీడింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ బైక్ ర్యాలీకి స్పందించి 2017లో ఇదే రోడ్డు కొరకు ఇక్కడ ఇదే ప్లేస్లో ఏదైతే ఉందో ఇక్కడనే ప్రారంభోత్సవం కూడా చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని చించాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఉద్యానవనాన్ని జిల్లా కలెక్టర్ ముషరాఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. ఉద్యానవనంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానవనంలో వివిధ రకాల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు, ఇతర రకాల మొక్కలను నాటాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబుకు తెలిపారు. అలాగే మామిడి తోటను పరిశీలించారు. ఉద్యానవనంలో వెదురు మొక్కలను పెంచడం ఎంతో బాగుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భైంసా ఆర్డీఓ రాజు, తహసీల్దారు లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. मैं बोल कर सकता हूँ मैं 30 साल के पहले 32 मैं 88 में आया था इधर. जब से मैं 20 साल हॉस्पिटल में सर्विस कर था. बाद में रिटायर होने के बाद लास्ट पोस्टिंग मेरा डिप्टी डी मुझे निर्मल था. मेरा रिटायर होने के बाद भी यही प्रैक्टिस कर रहा हूँ और उनके दुआ से और मेरे गाँव के दुआ से मैं यहाँ अच्छा सर्विस करा. तो अभी भी अच्छा है. फिर भी मैं वादा करता हूँ कि मैं सर्विस से यही कंटिन्यू करता हूँ. जो सर्विस में जो मैं बहुत ये करा कहीं मैं ये बहुत कोऑपरेशन थे, कोई तकलीफों में भी और अच्छे में भी मैं बहुत साझे दिए. गवर्नमेंट में भी अब जब बहुत हेल्प करा था और एक प्रकार से खुशी है कि कलेक्टर से मैं रिक्वेस्ट है कि సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 29వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ స్కూల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు 29వ వార్డులో కరోనా టెస్టులు నిర్వహించామని ప్రతి ఒక్కరూ వచ్చి టెస్టులు చేయించుకోవాలని కౌన్సిలర్ తెలిపారు. ప్రాణాలకు తెగించి కరోనా టెస్ట్ చేస్తూ సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఆశా వర్కర్లు సరిత, నాగలక్ష్మి, భాగ్యమ్మ, కళ్యాణి, వార్డు ఇన్ఛార్జీలు నాగయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా హాస్పిటల్ తరఫున ప్రతి వాళ్ళలో ఏసీఎఫ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అన్నమాట. దాని పరంగా గవర్నమెంట్ చేపట్టిన ఈ కార్యక్రమం ఈ 29th వార్డులో కూడా చేస్తున్నాము. దీనికి కౌన్సిలర్ గారు 29th వార్డు కౌన్సిలర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం సంబంధించిన టెస్టులు, కరోనా టెస్టులు కానీ, ఇప్పుడు టీబీ టెస్టులు, బీపీ, షుగర్ టెస్టులు చేస్తున్నాను అన్నమాట. దానికోసం ప్రజలు కూడా సహకరించాలని వార్డులో స్థానిక 29వ వార్డులో అర్బన్ హాస్పిటల్ రాజీవ్ నగర్ సెక్షన్ 1లో డాక్టర్ మురళీమోహన్ గారు, మరి అదే ప్రకారంగా మన సూర్యాపేట శాసనసభ్యులు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 29వ వార్డులో కరోనా టెస్టులు, టీవీ, హెచ్ఐవి మరియు బీపీ, షుగర్ లాంటి పరీక్షలు మొదలుకొని మంత్రివారి ఆదేశాల మేరకు వీళ్ళు డాక్టర్ గారు మా 29వ వార్డులో పరీక్షలు చేయడం వల్ల చాలా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తున్న రుమాండ్ల అనిల్ కుమార్ ను TUWJ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ఆయనను తోటి జర్నలిస్టులు సన్మానించి అభినందనల వర్షం కురిపించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తూనే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు. జర్నలిస్టుల తరపున పోరాడే మరింత బలాన్ని ఇచ్చిన TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి రాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ ఇక్కడ ఇచ్చేసాను. మనం ముఖ్యంగా ఈరోజు దీన్ని ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే రాష్ట్ర TUWJ నుంచి వీరతల్లి అన్నగారు, నంగులు శేఖర్ గారు నాకు ఒక బాధ్యతను పెంచి పొలంచెరుకు ఇవ్వడంతో నేను దీని గురించి మనం మాట్లాడుకోవడం, ప్రెస్లో రిలీజ్ కూడా చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులుగా పొలంచెరుకు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన పొలంచెరుకు నియోజకవర్గం. ఎందుకంటే మనం బాధ్యతలు పెంచడం వాళ్ళు చేసేది కాబట్టి మనం ప్రతిదీ కూడా ముందుకు పోవాల్సి వస్తుంది. ఏది జరిగినా జర్నలిస్టుల సంక్షేమం గురించి కానీ ఏ విషయం కానీ గతంలో కూడా మనం కాన్సెన్స్ నుంచి స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో తేలివేయడం జరిగింది. భవిష్యత్తులో కాకుండా అందరూ సమిష్టిగా ముందుకు వెళ్తే మంచిది. మంచి చెడు అన్ని విషయాలు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తే బెటర్, కానీ మనం ఒకే వైపు ఆలోచించకుండా ఉండడం అనేది బెటర్. మనకు ఎవరు శత్రువులు కాదు, మనం సమాజంలో అందరితో కలుస్తాం, మమేకమై తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒకరి మీద దృష్టి పెట్టుకొని తప్పు చేయకుండా మన వైపు ఎవరు వచ్చినప్పుడు మాత్రం మనం కరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ పెట్టారు. రాష్ట్ర కమిటీల స్థానం దగ్గరకు అని ప్లస్ మన పటాన్చెరు నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్న జర్నలిస్టులు సేవలను గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళ ఎక్స్పెక్ట్ సుమాంజలి పాత్రికేయుడు సోదరుడు అనిల్ కుమార్ గారికి రాష్ట్ర స్థాయిలో యూనియన్ పదవి వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు. ముందు పోరాడే పటిమ, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అన్నిలో చాలా రోజులను చూస్తున్నాము. ఒక ఆలోచన
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో కార్తీక పౌర్ణమి ఈ రోజు అమావాస్యతో ముగిసిపోయింది. ఈ సందర్భంగా మారుతి భజన మండలి హనుమాన్ మందిరమును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి హనుమాన్ విగ్రహానికి సింధూరం పూయించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువజన సంఘం సభ్యులు కె బాలచంద్రయ్య, డాక్టర్ నరసింహులు, ఆర్ రవీందర్, టి చంద్రయ్య, టి రాజు, టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని కాదు, మా తాతల నుంచి ఈ కార్తీక పౌర్ణమి స్టార్ట్ చేసారు. ఇక వాళ్ళని బట్టి మా నాయనలు చేశారు, వాళ్ళని బట్టి మేము కూడా దాంతో స్టార్ట్ ఫాలో చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి అంటే మాకు తెలియదు కదా, మా పెద్దల నుంచి స్టార్ట్ అయింది. మా పెద్దల నుంచి ఐకమత్యం ఉంది మా బస్తీ వరకు. అందుగురించి వాళ్ళని బట్టే మేము ఫాలో అవుతున్నాము. ఎక్కడి నుంచి మా పెద్దమ్మ నుంచి ఏం చేశారంటే చిన్నగా ఒక విగ్రహం పెట్టి నర్మల్లా కొట్టి అక్కడ భజన చేయాలి రా బాబు, అక్కడ రాముని విగ్రహం పెట్టాలి, పెట్టి భజన చేయాలి అని చెప్పారు. ఆచరణ బట్టి మేము కూడా ఆ రాముని విగ్రహం పెట్టి ప్రతి ఇంటికి పోయి భజన చేసి ప్రతి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తాం. భజన చేసి ప్రతి ఇంట్లో భజన చేస్తాము. చేసి వాళ్ళ రోజు అమావాస రోజు కేరికేరి మొత్తం తీసి హనుమాన్ల గుడిలో పెట్టి ఆ దేవునికి చంద్రం పెట్టించుకొని పూజ పెట్టి అలా కార్తీక. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం రామచంద్రపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా బైక్పై వచ్చిన యువకుడు ఢీకొట్టాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తోంది. రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమన్న మంత్రి సబితా. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. శంషాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. వైఎస్ఆర్ పంటల బీమా పథకంతో జగన్ మరో ముందడుగు. 9,48,000 మంది రైతులకు 1,25,00,000 బీమా పరిహారం. కర్ణాటక శాసన మండలిలో గందరగోళం. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ. నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, ఒకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.